పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు కేసీఆర్ గారు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ సార్, శ్రావణ మాసంలో ఉన్నాం. శివుడు గురించి ఏదైనా మాట్లాడుకుంటే బాగుంటుందేమో అనిపిస్తుంది సార్. శివుడు గురించి ఏదైనా చెప్పమంటే మీరు మీలో తెలియని ఆనందం ఏదో కనిపిస్తూ ఉంటుంది సార్. ఎందుకంత ఇష్టం శివయ్య అంటే? చెప్పండి సార్, ఎలా శివారాధన ఎలా నిత్యం మేము చేసుకోవచ్చు? ఇప్పటికీ మరి అది మూర్ఖంగానా, అమాయకత్వమో ఏమంటారు, నాకైతే అర్థం కాదు. శివలింగం ఇంట్లో ఉండొచ్చా అని ఇప్పటికీ అడిగే వాళ్ళు ఉంటే జాలేస్తుంది. అయ్యయ్యో, ఇంకా ఇలా అడుగుతున్నారా అని చెప్పి. వీటి గురించి కూడా మాట్లాడుకుందాము. శివానుగ్రహం, ఐశ్వర్యం ఈశ్వరాధీనం అని అన్నారు. మరి ఈశ్వరుడు మాకు ఐశ్వర్యాన్ని అలా కృప చెయ్యాలి అని అంటే కనుక ఆయనని ఎలా మేము ఆరాధన చెయ్యాలి? ఇవి ఒక్కసారి మీ ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నాను సార్. తప్పకుండా, ఖచ్చితంగా. ముఖ్యంగా చెప్పాలి అంటే కనుక శ్రావణ మాసంలోకి వచ్చేప్పటికి గౌరీదేవికి, లక్ష్మీదేవికి ఎలా ప్రాధాన్యత ఉందో శివుడికి కూడా చాలా ప్రాధాన్యత ఉండటం అనేది జరిగింది. సో శివుణ్ణి ఆరాధించడం, శివుడికి అభిషేకాలు చేసుకోవడం, శివాలయ సందర్శన ఇలాంటివన్నీ కూడా శ్రావణ మాసంలో చాలా పుణ్యాన్ని ఇస్తాయి. తర్వాత రెండోది వచ్చేప్పటికి ఏంటంటే, ఈ శ్రావణ మాసంలో కేవలం శివుడికే కాదు, ఎవరైతే వినాయకుడికి, విష్ణుమూర్తికి, శివుడికి మారేడు దళాలు సమర్పిస్తారో వాళ్ళందరికీ కూడా శాశ్వత శివ సాయుధ్యం అనుకోండి, వైకుంఠ సాయుధ్యం అనుకోండి, వాళ్ళకి లభిస్తుందని చెప్పి పురాణ గ్రంథాలన్నీ కూడా నొక్కి వక్కానించడం అనేది జరిగింది. సో అందుకని మీకు అవకాశం ఉన్న వాళ్ళు ఎప్పుడైనా సరే ఒక సోమవారం, ఒక గురువారం, ఒక శనివారం వెళ్ళి మారేడు దళాలు సమర్పించినట్టయితే చాలా అద్భుతంగా మనకు అదొక పరిహారం. అంటే రేపుండే మోక్షం ఉందా లేదా, శివుడి సాన్నిధ్యం ఉందా లేదా అనేది కాసేపు పక్కన పెడితే ఖచ్చితంగా ఒక రకమైన మానసిక తృప్తి కలగటం అనేది ఒకటి, ఎంతో కొంత మనకి తెలియని ఒక మనలో ఏమంటాం ఎనర్జెటిక్ పవర్ కలగటం అనేది ఒకటి, ఒక ఉత్తేజం. అందులో మీరు ఏ విధంగా కూడా మోసపోరు. అవి గ్యారంటీగా మనకి సంప్రాప్తించడం అనేది అయితే కనుక జరుగుతుంది. సో అందుకే మారేడు దళాలు మనకి ఇవాళ రోజుల్లో మార్కెట్లో బాగానే దొరుకుతున్నాయి. సో మనం పూలు ఎలా కొనుక్కుంటున్నామో మారేడు దళాలు కొనుక్కుని వెళ్ళండి. చక్కగా మీకు వెంకటేశ్వర స్వామి ఇష్టమైతే వెంకటేశ్వర స్వామికి పెట్టండి, శివుడికి ఇష్టమైతే శివుడికి పెట్టండి, గణపతికి ఇష్టమైతే గణపతికి పెట్టండి, లక్ష్మీదేవికి సైతం కూడా మారేడు దళాలు ప్రీతికరమే. బిల్వపత్రాలు, బిల్వ నిలయాయ నమః అనే నామం కూడా ఉందిగా మరి కదా, అందుకని ఖచ్చితంగా పెట్టచ్చు. సరే, ఇప్పుడు మీరు శివుడు అంటే చిన్నప్పుడు మనం విని 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 పెరిగిన వాళ్ళు, శివుడు ఆజ్ఞ లేనిదే చేయమైనా కొట్టదు అని. చీమ సైతం శివుడు కనుసన్నల్లోనే బతుకుతున్నప్పుడు చెట్టంత మనుషులం మనం. సో శివుడు ఆజ్ఞ లేకుండా ఎలా కదులుతాం? సో చిన్న ప్రాణే ఆయన ఆజ్ఞ ఉండాల్సి వస్తుంది. మరి మనం ఇన్ని కిలోల బరువున్న మనుషులం మనం. సో మరి శివుడు అంటే మరి నాకు అందుకే పులకరం వస్తుంది. సో శివుడు అంటే మనం ఏమనిపిస్తుంది అంటే కనుక విష్ణువుని ఆరాధించినప్పుడు లేదా లక్ష్మీదేవిని ఆరాధించినప్పుడు, ఇది నా వ్యక్తిగత అభిప్రాయం అనుకోండి, నేను అందరికీ రుద్దాలని కాదు, కానీ నా వరకు నాకేమనిపిస్తుంది అంటే కనుక నాలో తెలియకుండా కొద్దిగా ఈగో అంటే ఏమంటాం, ఒక ఆడంబరం అనిపిస్తుంది. అదే శివుణ్ణి నేను ఆరాధిస్తున్నప్పుడు నాలో ఎంతో కొంత త్యాగం, అంటే మనం ఉంచుకోకూడదు, అందరికి ఎంతో కొంత ఇవ్వాలి అనిపిస్తుంది. అంటే ఇక్కడ నాకు సంపదతో పాటు ఎంతో కొంత త్యాగ గుణం అనుకోండి. సో ఒక రకమైన ఉదారత్వం, అది శివుణ్ణి ఆరాధించినప్పుడు ఎక్కువ అవుతుందేమో అనిపిస్తుంది. అంటే వెంకటేశ్వర స్వామిని కానీ విష్ణువుని కానీ పూజించినప్పుడు శివుడితో పోలిస్తే మనకి ఈ భౌతికంగా ఉండే సుఖాలు ఇంకొద్దిగా తొందరగా తీరుతాయేమో, అది వేరే విషయం. కానీ తీరతంతో పాటు ఒక రకమైన విచక్షణ, ఒక రకమైన విలక్షణ, అలాంటివన్నీ కూడా శివుడు ఆరాధనతో వస్తాయేమో నా వ్యక్తిగత అభిప్రాయం. అందుకని నాకు శివుడు అంటే అంత ఇష్టం. రైట్. సో అందుకని శివుణ్ణి పూజించటం వల్ల ఏంటంటే యుక్తాయుక్త జ్ఞానం అనేది పెరుగుతుంది అనేది. అంటే ఎప్పుడైతే మనం వెంకటేశ్వర స్వామి కానీ శివుడు కానీ పూజించినప్పుడు ఏంటంటే మనకి ఎంతో కొంత తెలియని ఒక ఆడంబరత్వం. అంటే ఇప్పుడు మనం శివుడి దగ్గరికి వెళ్ళాలి అంటే కనుక చిన్న బూడిద ఇచ్చినా వెళ్ళిపోతాం కదా.
అదే ఎలా? వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళాలంటే ఎన్నో చూసుకోవాలనిపిస్తుంది. ఒక 100 రూపాయలు హుండీలో వేయాలా, లేదా ఆయనకి ఇలాంటి అలంకారాలు చేయాలా, ఇంటి దండలు వేయాలా, ఏవో అనిపిస్తాయి. ఆయన నిజంగా ఇద్దరు కోరరు, ఉమ్, అది వేరే విషయం. అవును, కానీ మనం బిల్డ్ అయిన విధానం అలా ఉంది. కరెక్ట్. సో శివుడి దగ్గర కంటే ఎలాగైనా వెళ్ళిపోవచ్చు. ఉత్తి చేతులతో వెళ్ళినా కూడా ఆయన ఏమి అనుకోడు. ఓం నమ శివ, ఓం నమ శివ, ఓం నమ తప్పైపోయిందని కాదు. బోలా శంకరుడు సో అందుకని కరిగిపోతాడా? శివుడు అంటే అంతే. ఆ. సో ఇప్పుడు మీరు ఏదైనా ఇప్పుడు మనం ముఖ్యంగా ఈ తెల్ల అక్షింతలతో పూజించడం అనేది చాలా విశేషంగా చెప్పారు శ్రావణ మాసంలో. అదర్వైజ్ ఎల్లో అదే పసుపు కలిపిన వేయకూడదా సార్? ముఖ్యంగా అంటే వేసుకోవచ్చు, కానీ శివుడికి తెల్ల అక్షింతలే ప్రీతికరంగా చెప్పడం అనేది జరిగింది. ఓకే. బియ్యాన్ని నీళ్ళల్లో నానబెట్టి వేయాలా? మామూలుగా అయితే పాలతో కలిపి బియ్యం వేస్తే చాలా తొందరగా పనిచేయటం అనేది ఉంటుంది. పాలల్లో బియ్యం వేసేసి పెట్టేసుకుని వాటిని వేసేస్తే ఎండిపోతాయి కదా. పాలతో కలిపి ఇప్పుడు మనం నీళ్ళతో కానీ నూనెతో కానీ అక్షింతలు కలిపి చేస్తాం అవును. కదా. సో జనరల్గా ఏంటంటే కొద్దిగా ఉంచుకునేలాగా అయితే నూనెతో కలిపి చేసుకోవటం అనేది చేస్తూ ఉంటాం. కానీ ఈ పాలతో కొద్దిగా పాలు చిలకరించి అక్షింతలుగా తయారు చేసుకుంటే ఆటోమేటిక్గా అది వేరైపోతుంది కదా, ఆవిరైపోతుంది. ఆ వాటితో చేస్తే కనుక మీకు చాలా తొందరగా శివానుగ్రహం ఉంటుంది. శివానుగ్రహం లభిస్తుంది. తర్వాత రెండోది మనం జాతకానికి ఆపాదించుకున్నప్పుడు చంద్రుడు అనుగ్రహం లభించడం, అంటే చంద్ర మూలకంగా వచ్చే ఇబ్బందులన్నీ కూడా తొలుగుతాయి. సో అందుకని చక్కగా పాలక్షింతలు మనకి చాలా శ్రేష్టంగా పనిచేస్తాయి శివుడికి. రెండు రకాలుగా ఇటు జ్యోతిషము లేదా దైవికము, ఈ రెండు భాషల్లో కూడా ఉపయోగపడతాయి. తర్వాత మనకి ఏంటంటే ఇప్పుడు ఈ శంకుస్థాపనలు చేయడానికి కానీ మన ఇల్లు కట్టే ముందు మనకి ఖరీదైన నవరత్నాలు కాకుండా మామూలు నవరత్నాలు దొరుకుతాయి. అవును సార్, చాలా తక్కువగా రేటుకి దొరుకుతాయి. ఎంత ఉంటాయి సార్? ఓపిక గట్టిగా 300-400లో 300-400 దొరుకుతాయి. ఏమైనా పూజా స్టోర్ లో కూడా దొరుకుతాయి. పూజా స్టోర్లో కూడా దొరుకుతాయి. మామూలుగా అయితే పూజా సామాన్లు అన్నీ విడిగా ఉంటాయి కదా, ఇప్పుడు అలాంటి వాళ్ళు కూడా దొరుకుతాయి పెద్ద పెద్ద స్టార్స్లో కాకుండా. అంటే వీటిలో మనకి కావాలంటే పెద్ద ఇప్పుడు జ్యువెలర్ షాపులకు వెళ్తే ఇవే 100లో 1000లో ఉండేవి కూడా ఉంటాయి. అవును. కానీ నేను అనేది ఏంటంటే సామాన్యుడు సైతం కూడా చేసుకోవాలి అనుకుంటే ఈ నవరత్నాలు కొనుక్కుని ఇంట్లో పెట్టుకోండి. ఆ నవరత్నాలు కొనుక్కుని ఆ నవరత్నాల నీటితో, అంటే ఇప్పుడు మనం ఒక శివుడి కోసం కొన్ని నీళ్ళు తీసుకుంటాం కదా, ఆ నీటిలో ఈ నవరత్నాలను వేసి ఆ నీటితో శివుణ్ణి అభిషేకం చేయటం అనేది చేసినట్టయితే కనుక అన్ని రకాల నవగ్రహ దోషాలు తొలుగుతాయి. తేలికైన విధానం కూడా. సో ఆ రకంగా చేసుకోవటం అనేది, అందులో శివుడికి పెద్ద పెద్ద భారీ మంత్రాలు కూడా నేను చూసినంత వరకు ఓం నమ శివాయ చెప్పింది. ఓం నమ శివాయ మీద ఇంచుమించు 500-1000 పేజీలు 2000 పేజీలతో కూడా పుస్తకాలు వెలువరించి ఉన్నారు. ఒక్క పంచాక్షరి ఓం అనే ఓం నమ శివాయ లేదా ఓం, దానికి ఉన్న విశిష్టత తెలపడం కోసం అంత భాష్యం ఉందా? అంత భాష్యం ఉంది. అంటే దాన్ని బట్టి చూసుకోండి ఓంకారం అనేది అంత పవర్ఫుల్, ఎంత పవర్ఫుల్ కదా. సో అందుకని ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రం ఏదైతే ఉంటుందో మనకి చాలా అద్భుతంగా ఉపయోగపడటం అనేది, అంటే మన పంచ జ్ఞానేంద్రియాలు కానీ మన పంచ కర్మేంద్రియాలు కానీ ఏవైనా సరే చక్కగా పంచభూతాలు గాని పంచ ప్రాణాలు గాని అన్ని 5తోనే కదా. అయితే కొంచెం ఓపిక ఉందండి మాకు, కొంచెం రేట్ ఎక్కువైన నవరత్నాలు కొనుక్కోవటం, ఇప్పుడు మంచి ముత్యం కొనుక్కోవటం, అంటే ఒక డైమండ్ ఒకటే చాలా కాస్ట్లీ ఉంటుంది. మీకు జమాలజీ మీద కూడా చాలా ఐడియా ఉంది కాబట్టి అందుకని ఇది కూడా అడుగుతుంది. అంటే జనరల్గా ఇప్పుడు నవరత్నాల మాల అనేది విడిగా మనం తీసుకున్నప్పుడు అక్కడ డైమండ్ అనేది ఉండదు. ఉండదా? సాధారణంగా నవరత్నాల ఉంగరాల్లో పెట్టుకోవటం అనేది. డైమండ్ ఎలాగా డైమండ్ కి దానికి సబ్స్టిట్యూట్ గా జరికాన్ అనేది కానీ, జరికాన్ ఇప్పుడు వీళ్ళు శాతశుక్రరత్నం అని ఇంకోటి జోడిస్తున్నారు కానీ మామూలుగా అయితే అసలు జరికాన్ అనేది దొరుకుతుందా సార్? జరికాన్ ఎంత కాస్ట్ లో ఉంటుంది సార్? అమ్ముకునేవాడు దాన్ని కూడా ఎక్కువ అమ్ముకునేవాడు. అదే వాడు ఎలాగ అమ్ముకుంటాడు? మామూలుగా అయితే 100లో ఉంటుంది జరికాన్ అనేది. అంత తక్కువ? డైమండ్ కి సబ్స్టిట్యూట్ గా పనిచేస్తుంది, ఈక్వల్ రిజల్ట్స్ ఇస్తుందా? అంటే ఎప్పుడైనా సరే ఈక్వల్ తెలుసా అంటే దానికి దగ్గరగా ఇది ఇవ్వడానికి ఉంటుంది. ఎందుకన్నా ఎప్పుడైనా సరే రాళ్ళన్నిటిలోకి కూడా అతి ఉన్నతమైనది కానీ రీసేల్ వాల్యూ ఉన్నది కానీ కేవలం వజ్రానికి మాత్రమే. సో డైమండ్ అనేది చాలా హార్డ్నెస్ అనేది ఎక్కువ ఉంటుంది, అందుకే వజ్రంతోనే కొయ్యాలి అని అంటారు. సో కానీ జరికానికి అంత పవర్ ఉండదు. కానీ ఈ అభిషేకం చేసుకోవడానికి నా ఉద్దేశం, అభిషేకానికి అయితే కనుక పర్వాలేదు.
అభిషేకం కాదు, నేను మామూలుగా పెట్టుకోవడానికి కాదు రత్నాల సార్. గురించి చెప్పినప్పుడు చెప్తాను. నేను ఓన్లీ శివయ్యకి అభిషేకం చేసుకోవడం పైకి గురించి వజ్రం అవసరం, అవసరం. జరికాన్ లాంటిది ఉంటుంది. సరిపోతుంది. సో అది చాలు. ఇప్పుడు మా దగ్గర అంటే వజ్రం వెయ్యాలని ఉందండి, కానీ నా దగ్గర ఏదో డైమండ్ రింగ్ ఉంది, లేకపోతే డైమండ్ ఆభరణం ఉంది, దాంతో చెయ్యొచ్చా అని అడిగితే ఆన్సర్ ఏంటి? ఖచ్చితంగా చేయకూడదు. చెయ్యకూడదు. అంటే ఒకటి మనం ఏదైనా సరే, ఈవెన్ ఒక మాల ఉంది మనం జపం చేసేది, ఆ జపం చేసే మాలని మనం ఒంటి మీద వేసుకోకూడదు. మనం ఒంటి మీద వేసుకుని దాంతో జపం చేయకూడదు. సో మనం ఒకసారి ఆభరణంగా ధరించినది ఇంకంతే, మళ్ళీ అది మళ్ళీ శివుడికి మనం అర్పించడానికి లేదు. ఇప్పుడు నవరత్నాలు అన్నాలు కదా అని చెప్పి నవరత్నాలు ఉంగరం ఉందండి దాన్ని నీళ్ళలో వేసేసి చేస్తామంటే కుదరదు. సో వాళ్ళ కోసం ఉంచింది వాళ్ళే. కానీ అవి మీరేంటంటే ఇప్పుడు మనం 10 తడవలో 20 తడవలో ఈ నవరత్నాలు ఉపయోగించాం కదా, ఆ నవరత్నాలతో మీరు ఏదైనా సరే మాల చేయించుకున్నా, ఉంగరం చేయించుకున్నా దాని పవర్ మరింత పెరగడానికి ఉంది. అప్పుడు వేసుకోవచ్చు. అప్పుడు మళ్ళీ ఇదే తంతు. అంటే కొన్నాళ్ళు చేసి మా అమ్మాయికి ఇస్తానండి, కొన్నాళ్ళు చేసి మా అబ్బాయికి ఇస్తాను, ఓకే వేసుకున్నది మాత్రం కుదరదు. సో ఆ రకంగా జాగ్రత్తలు తీసుకోవాలి. ఖచ్చితంగా మనం ఎప్పుడైనా సరే ఒక మాలైనా అంతే, అది మనం వేసుకునేది మనమే. శివుడికి లేదా దేవుళ్ళకి చేసే మాల దేవుళ్ళది, దాన్ని కలపలేము. అద్భుతంగా తెలియజేశారు సార్. ఖచ్చితంగా ఇది చేసుకుంటూ శివుడి యొక్క అనుగ్రహాన్ని మన వాళ్ళందరూ పరిపూర్ణంగా పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పొందుతారు కూడా. నా లెక్కలో అయితే కనుక ఇది చేస్తే, అంటే శివుడు ఇది చేసినా చేయకపోయినా ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అంటే కనుక ఆయనకేం పక్షపాతం ఉండదు. అవును, కానీ ఇది ఇంకాస్త పవర్ఫుల్, ఆయన ప్రీతికి పాత్రలు. ఖచ్చితంగా ఇప్పుడు నేననేది ఏంటంటే, జాతక రీత్యా ఉండే నవగ్రహ దోషాలు అంటే మనకి ఏ గ్రహం లాభం ఉందో తెలియదు, ఏ గ్రహం నష్టం ఉందో తెలియదు. కానీ ఇదే నవగ్రహ రత్నాలతో అంటే నవరత్నాలతో మనం చేసే అభిషేకం ఏదైతే ఉందో, మనం మంచి చేసే గ్రహం మరింత మంచి ఇస్తుంది, చెడు చేసే గ్రహం మనకి వినమ్రమే తల ఉంటుంది. సో అందుకని ఖచ్చితంగా ఏదైనా కూడా మనకి మంచిదే, మంచి ఫలితం వస్తుంది. రైట్. అదే సార్, అర్థమైంది. చాలా చక్కగా వివరించారు సార్. చాలా చాలా సంతోషం. కృతజ్ఞతలు సార్. నమస్తే.